నమస్కారం రామస్వామి గారు. నమస్కారం సార్. ఈరోజు మిమ్మల్ని ఈ నూనె గింజల పరిశోధన సంస్థ క్షేత్రానికి ఆహ్వానించడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి ఆమ్దంలో ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకోవాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి కావలసినటువంటి హంగులను మీరు చెప్పే దాని మీద ఏ విధంగా చేస్తున్నది తెలపడానికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ సుధాకర్ బాబు గారు, ఇంతకుముందు రామస్వామి గారు వర్షాధారం కింద పండించే ఆమ్దం పంటలో వాళ్ళు వేసేటటువంటి ఎరువులు దాదాపు 1 ఎకరకు 1 ట్రాక్టర్ వరకు పశువుల ఎరువు వాడి, ఆ తర్వాత విత్తనం వేసేటప్పుడు 25 కిలోల డిఏపిని వాడుతున్నారు. ఆ పైపెట్టుగా 20 కిలోల నత్రజని, 5 కిలోల పొటాషు ఒకసారి, తర్వాత వీళ్ళను బట్టి ఇంకొకసారి వాళ్ళు వాడుతున్నారు. ఈ విధంగా యజమాన పద్ధతులు పాటించడం వల్ల వారికి దాదాపు 3 నుంచి 6 క్వింటళ్ళ వరకు 1 ఎకరాకు దిగుబడి వస్తున్నది. మరి మీరు మీ పరిశోధన సంస్థల్లో ఏ విధంగా మెట్ట సేద్యంలో ఆమ్దం పంటలో ఏ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని గురించి పరిశోధన చేస్తున్నారు? మరి ఈ పరిశోధన ఫలితాలు రైతులకు ఏ పరిశోధన ఫలితం అంటే ఎరువుల యజమాన పద్ధతి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని గురించి మీరు వివరంగా చెప్తే రైతులకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఎరువుల యాజమాన్యం పైన. ఈరోజు మీరు చెప్పినారు, మీరు మెట్టలో ఏమి యాజమాన్యం చేస్తున్నారు పద్ధతులు ఆముదంలో, దాని నుంచి మీకేం ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు మనము ఏ నూనె గింజల పంట చూస్తే కూడాను, ముఖ్యంగా మన ఆముదము చూస్తే దీంట్లో చాలా తక్కువ దిగుబడి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నారు. దానికి ముఖ్య కారణము ఒకటి ఈ మెట్ట వ్యవసాయము, రెండోది దాంట్లో తగినట్టు మోతాదులో తగినట్టు సమతుల్యంలో మనము పోషకాంశాలు అందించడం లేదు. అది ఇవి 2 ముఖ్యం. ఇవి మనం సరిగ్గా పాటించడం లేకుండా ఉండడం వల్ల మనకి చాలా తక్కువ దిగుబడి వస్తుంది. మేము ఈ డిఓఆర్ నూనె గింజల పరిశోధన శాతంలో మేము దీని గురించి చాలా పరిశోధన చేస్తున్నాము. మనము ఈ ఆముదము మరి జొన్న మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ చెలక నేలల్లో ఎక్కువ రైతులు ఈ పంట మార్పిడి చేస్తున్నారు. ఆ పంట మార్పిడి మీద మనము ఈ పోషకంలో యాజమాన్యం, పోషక వస్తువులో యాజమాన్యం ఎట్లా చేయాలనే దాని గురించి మనము దాదాపు ఇక 4-5 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ డిఓఆర్లో పనిచేయడం జరిగింది. దాని నుంచి మనకి చాలా కీలకమైన విషయాలు తెలిసింది. దాన్ని మీకు నచ్చచెప్దామని మేము వీటికి మిమ్మల్ని పిలిపించినాము. మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మేము చాలామంది రైతుల ఎరువుల యాజమాన్య పద్ధతులు ఆముదానికి చూసినప్పుడు మాకేమి 2-3 అంశాలు గమనించబడ్డాము. అదేమంటే, చాలామంది రైతులు ఈ మెట్ట వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకి ఎరువులు వాడకంలో చాలా వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి ఎరువులు వాడటం, దాని కొరకు వాళ్ళు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎకరాకు 2 బస్తాలు యూరియా అట్లా వేసేవాళ్ళు ఉంటారు. ఇంకేం వేయరు వాళ్ళు. ఇంకా కొంతమంది రైతులు ఎకరాకు 2 బస్తాలు డిఏపి వేస్తున్నారు. మీరు చెప్పినట్లే మీరు డిఏపి వాడుతున్నారని చెప్పినారు. అట్లనే చాలామంది రైతులు డిఏపితోనే సరిపెట్టుకుంటారు. ఇంకా కొంతమంది రైతులు ఏమంటారు, మన యూనివర్సిటీ రికమెండేషన్ కానీ డిఓఆర్ రికమెండేషన్ కానీ ఎన్పికే, నత్రజని, భాస్వరము, పొటాష్ అట్లా ఉండేటివి తగినంత మోతాదులో కూడా వాడేవాళ్ళు ఉంటారు. దానికి ఖర్చుతో కూడిన పని. ఇంకా చాలామంది దాంతో ఖర్చు పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే దాంతో సగం అంతా వాడేవాళ్ళు ఉంటారు. అట్లా రకరకాలుగా వాళ్ళు శక్తాన్ని గురించి, వాళ్ళ నాలెడ్జ్ గురించి వాళ్ళు అట్లా వాడుకుంటారు. ఇట్లా మనము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇదే మాదంగా మనం ఒట్టి యూరియా వేయడం కానీ ఒట్టి డిఏపి వేయడం కానీ పాటిస్తే దాని గురించి ఏమి నష్టపోతున్నాము? మనం సిఫారసు చేసిన మాదిరి సమతుల్యంగా అన్ని పోషకాంశాలను అందించి సరైన మోతాదులో అందిస్తే మనకి ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది? మనకి క్రాపు పెరుగుదలతో, క్రాపు దిగుబడిలో, నూనె దిగుబడిలో, నూనె అంశంలో ఎట్లా దిగుబడి వస్తుందని దాని గురించి మనము చూపించడానికనే మనం ఈ సంశోధన జరుగుతుంది. దాని గురించి మనం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా నేను క్షుణ్ణంగా చెప్తాను. అంటే రైతులు వేస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ప్రయోగం చేస్తున్నారన్నమాట. అంటే ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి మరి చూపించినట్లయితే అవగాహన అనేది రైతులకు ఏర్పడుతుంది.
ఇప్పుడు మనము ఈ ప్లాట్ చూస్తాం. ఇది దీంట్లో మనం బోర్డు చూస్తే ఓన్లీ ఎన్ అనేసి నత్రజని మాత్రమే ఉంది. దీంట్లో నత్రజని మాత్రమే అంటే ఇది మనం దీంతో ఏం చూపిస్తున్నామంటే చాలామంది రైతులు ఒక యూరియా ఒకటే వాడుతుంటారు ఎరువుగా, ఇంకేం వాడరు వారు. చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసినా వాడలేకపోతున్నారు. అయినా వాళ్ళు ఎకరానికి ఒక 2 బస్తాన 1 బస్తాన 3 బస్తాన వాళ్ళ శక్తి అనుసారం యూరియానే వాడతారు. యూరియాలో మనకు నత్రజని ఒక్కటే దొరుకుతుంది. అయితే మన పంటలకి ఏం కావాలా? నత్రజనితో పాటు భాస్వరం కావాలా, పొటాషియం కావాలా, జింక్ కావాలా, గంధకం కావాలా, ఇనుము కావాలా, అన్నీ కావాలా. ఒక 16 పోషక పదార్థాలు కావాల్సి వస్తుంది. అయితే మనం ఇచ్చేది నత్రజని ఒక్కటే యూరియా ద్వారానే చాలామంది రైతులు అలవాటు పడిపోయినారు. అందరికీ యూరియా ఒక్కటే తెలుసు. సో మనం ఇప్పుడు యూరియా ఒక్కటే వాడింటే ఇప్పుడు చూడండి క్రాప్ ఎట్లుంది. 19 జూన్ మనము వేసినాము, ఈరోజు 27 ఆగస్టు. ఈ రోజుకి క్రాప్ ఎత్తుంది. దీని పెరుగుదల చూడండి, దీని గెల చూడండి ఎంత వీక్గా కనిపిస్తుంది. మనం ఇట్లా పాటిస్తే మన చెలకల్లో దీంట్లో భూమి లోతు తక్కువ ఉంటుంది, భూమి ఫలవత్తత తక్కువ ఉంటుంది. వర్షాధారం కింద మనం ఇట్లా ఎరువుల యాజమాన్యం చేస్తే మనకి ఎక్కువ దిగుబడి రాదు. ఇది చూస్తే మనకి ఒక 2-3 క్వింటాలు కూడా వచ్చే సాధ్యత లేదు దీంట్లో. ఇది వర్షాకాలం ఇప్పుడు యూరియా వేయడంతో చేను పెరగదంటారా సార్? యూరియా వేస్తే పెరుగుతుంది. అయితే యూరియాతో పాటు దానికి భాస్వరం కావాల్సి వస్తుంది, పొటాష్ అవసరం పడుతుంది, గంధకం అవసరం పడుతుంది. అవన్నీ ఉంటేనే ప్రతి మొక్క ప్రతి చేను కూడా బాగా ఎదుగుదల పడుతుంది. ఒట్టి యూరియా వేయడం వల్ల మనకి మెరుగుదల ఉండదు. ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు వరకు మనము ఒట్టి నత్రజని లేదా ఒట్టి యూరియా వేసిన ప్లాట్లు ఎట్లుంటుంది, క్రాప్ ఎట్లుంది చూసినాము. అదే ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఈ ప్లాట్లో దీంట్లో నత్రజని భాస్వరం 2 ఇచ్చినాము. నత్రజనితో పాటు భాస్వరం ఇచ్చినాము. ఆ భాస్వరము నత్రజని 2 సగైన మోతాదులో 60 కిలోలు నత్రజని 40 కిలోలు భాస్వరం ఇచ్చినప్పుడు పంట పెరుగుదల బాగుంది. దానికాటికి ఇది ఎక్కువ దిగుబడి ఇచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో. ఎందుకంటే మనం అయినప్పటికీ దీంట్లో లోపం ఉంది. ఏమంటే దీంట్లో పొటాషియం వేయటం లేదు, గంధకం వేయటం లేదు, తగినంత మోతాదులో వేరే పోషకాంశాలు లేవు. అయినప్పటికీ నత్రజని ఇవ్వడానికి నత్రజనితో పాటు నత్రజని భాస్వరం 2 కలిపి ఇవ్వడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం ఈ క్రాప్ చూడంగానే తెలుస్తుంది మన గెలలు అప్పుడు ఎంత వచ్చినాయి, ఎంత హైట్ వచ్చినాయి. బ్రాంచింగ్ కొంచెం తక్కువ ఉంది, అయినా గెలలు బాగానే పెరిగినాయి, పెరుగుదల కూడా బాగుంది పంటది ఇది. ఎందుకంటే దీంట్లో నత్రజనితో పాటు భాస్వరము కలిసింది కాబట్టి. మనం ఇప్పుడు ఇదివరకు చూసినట్లు నత్రజని భాస్వరము ఎన్పి చూసినాం. ఇప్పుడు దాంతో మనం ఓన్లీ డిఏపి వాడినాం. అయితే ఈ ప్లాట్లో చూస్తే మనకి క్రాప్ ఇంకా బాగా కనిపిస్తుంది, పెరుగుదల బాగుంది. ఎందుకంటే దీంట్లో నత్రజని భాస్వరము పొటాష్ కూడా ఉంది. దీంట్లో 3 పోషకాంశాలు ఉన్నాయి. మన అన్ని రికమెండేషన్స్ ఎప్పుడు నత్రజని భాస్వరం పొటాషియంతోనే ఉంటాయి. అయితే చాలామంది రైతులు తెలియదు, చాలామందికి తెలిసినా కూడా వాళ్ళు వాడలేకపోతున్నారు. అయితే మనకు అత్యవసరం కావాల్సినది నత్రజని భాస్వరం పొటాషియము. దీనికి తగ్గట్టుగా మనం ఇంకా గంధకము, మన నూనె గింజల గంధకం కావాల్సి వస్తుంది, జింక్ కావాల్సి వస్తుంది, ఇనుము అన్నీ కావాల్సి వస్తుంది. అయితే ఈ ప్లాట్లో మనం చూస్తున్నది నత్రజని భాస్వరం పొటాషియం దీంట్లో వేసినాము. 3 వాడిన దాని గురించి మనకి గెలలు చూడండి, మన బ్రాంచెస్ బాగానే వచ్చినాయి. దానికాటికి ఇది బాగానే ఉంది. అయితే దీంట్లో నత్రజని భాస్వరము మనం యూరియా డిఏపి ద్వారా వాడినాము. పొటాషియంని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాము. దాంట్లో పొటాషియం క్లోరైడ్ అంటాము, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం. చాలా వరకు మన ఎర్ర భూముల్లో పొటాష్ ఎక్కువ ఉంది అని మనకి అవగాహన చాలామందిలో. అది ఎన్నోసార్లు ఆ అవగాహనతో ఏమొచ్చిందంటే మనము పొటాష్ ఎప్పటికీ మన భూములు ఎక్కువ ఉంటాయి అనుకొని చాలామంది రైతులు పొటాష్ వాడకమే తగ్గిపోయినాయి. కొంతవరకు కొన్ని రికమెండేషన్స్ కూడా అట్లనే ఉన్నాయి, పొటాషియం రికమెండేషన్ ఉండదు చాలాసార్లు. అయితే ఇప్పుడు దాదాపు మన ప్రతి సంవత్సరము అదే మాదిరి పొటాషియం లేకుండానే పంటలు తీసుకొని పొటాష్ శాతం చాలా దిగుబడిపోయింది మన నేలల్లో. దాని నుంచి పొటాషియం అవసరమైంది. మన ఎర్ర నేలలో కూడాను పొటాషియం అవసరం పడింది. మనము నత్రజని భాస్వరం పొటాషియం 3 కంపల్సరీగా వాడాల్సింది. దీనికి ఎక్కువగా ఇంకా వేరే ఏది పోషకాంశాలు తక్కువలో ఉంటాయి దాన్ని కనుక్కొని దాన్ని వాడాల్సి వస్తుంది. ఇది ఎన్పికే నత్రజని భాస్వరం పొటాషియం వాడిన ప్లాట్. రామస్వామి గారు, ఇప్పుడు మనము మెట్ట వ్యవసాయంలో చాలామంది రైతులు మొదటి నుంచి ఈ పశువుల ఎరువు అనేది వాడకం అది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ఏమైందంటే పశువుల ఎరువు వాడకం అనేది తగ్గిపోయింది, పశువులు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అయినప్పటికీ మన వర్షాధారపు పంట ముఖ్యంగా మన ఆముదంలో మనము ఎరువుల యాజమాన్యం చేసేటప్పుడు మనం ఇప్పుడు ముందు ఏమి చూస్తున్నాము,
ఒక ఒట్టి ఎన్పికే ఎరువుల ద్వారానే, రసాయనిక ఎరువుల ద్వారానే చూసిన ప్లాట్ చూస్తున్నాము. చాలా బాగుంది అనుకున్నాము అప్పుడు. అయితే ఇప్పుడు వీటికి వచ్చేసరికి చూడండి, మనం వర్షాధారపు మీద మనము 100% రసాయనిక ఎరువుల ద్వారా ఎన్పికే అందించేదాని కాటికి 75% రసాయనిక ఎరువులతో పాటు ఇంకా 25% నత్రజని మాత్రమే మనము మన పశువుల ఎరువుల దారంలో అందిస్తే మన క్రాప్ ఇంత మంచిగా పెరుగుదల అవుతుంది. దాని నుంచి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, క్రాప్ పెరుగుతుంది, భూమి ఫలవత్తత పెరుగుతుంది, భూమిలో ఈ మాయిశ్చర్ అంటే మనం తేవాంశం అందజేసుకునే శాతం ఎక్కువ పెరుగుతుంది. దాని నుంచి మనకి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. మనము ఈ సంవత్సరం ఇక్కడ మన డిఓఆర్లో వర్షపాతం బాగానే అయ్యింది. ఒకవేళ వర్షపాతం చాలా తగ్గినట్టయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో కూడా చాలా ఎక్కువ వర్షం లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఒట్టి రాసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుకోకుండా కొంతవరకు మనము ఈ పశువుల ఎరువుతో పాటు మనము ఎరువుల యాజనం చేసుకునేది అయితే అలాంటి పంట కొంచెం బెట్ట పరిస్థితిని తట్టుకొని బాగా దిగుబడిస్తుంది. మనం దేనికి భయపడే అవసరం ఉండదు. ఈ క్రాప్ చూడండి ఎంత బాగుంది, ఎంత బెస్ట్ క్రాప్గా కనిపిస్తుంది. దీంట్లో మనము ఖర్చు కూడా తగ్గించింది. ఎందుకంటే మనము 75% మనం వేస్తున్నాం రసాయనిక ఎరువులు. ఇప్పుడు చూసినాం రసాయనిక ఎరువులు అందుబాటులో కూడా లేదు, డబ్బులు ఉంటే కూడా మార్కెట్లో లేదు ఎరువులు. అలాంటప్పుడు మనము ఈ పద్ధతి పాటిస్తే చాలా బాగుంటుంది. మనకు బెట్ట వ్యవసాయంలో ఇది చాలా బెస్ట్ పద్ధతి. మనం పశువుల ఎరువు మొత్తం వేసే అవసరం లేదు. ఒక 25% నత్రజని అయ్యేంత, అంటే దీంట్లో ఒక 15 కేజీలు నత్రజని అయ్యే వరకే ఒక 2 నుంచి 3 టన్నుల వరకు వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా చాలా ఎక్కువ కూడా అవసరం లేదు దీంట్లో. రామస్వామి గారు, ఇప్పుడు చూడండి, మనం ఈ ప్లాట్ చూసినాం కదా ఇప్పుడే. ఇది 75% రసాయనిక ఎరువులు, 25% నత్రజని ఇచ్చేంత మనం పశువుల ఎరువు వాడుకున్నాము దాంతో. అయితే మనకు ఒకవేళ శక్తి ఉండి మనం ఏమైనా ఎక్కువ దిగుబడి తీసుకోవాలని ఆశిస్తే మనం ఏమి సిఫారసు చేసినాము నత్రజని, భాస్వరం, పొటాషియం 60, 40, 30 కేజీలు హెక్టార్కి, దాని మీద మనం ప్రతి సంవత్సరం ఏమైనా ఒక 5 టన్నులు మన పశువుల ఎరువు వేసుకుంటే ఈ ప్లాట్ చూడండి ఎంత మంచిగా వస్తుంది అనుకోండి. 5 టన్నులు అంటే దీంతో ఎంత బెనిఫిట్ ఉంది. దీంతో మనము దీని ఎకనామిక్స్ మన ప్రాఫిట్ వర్కౌట్ చేసుకుంటే కూడా దీని దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. దీని దిగుబడి ఎకరానికి మీకు 10 క్వింటాలన్నా వస్తుంది దీంట్లో కనీసం అనేది. అయితే ట్రీట్మెంట్ ఈ యాజమాన్యది ముఖ్యం ఎప్పుడు వస్తుందంటే మనం వర్షాధారపు పంట ఇది మనకి. ఆ వర్షాధారపు పంట పండించేటప్పుడు ఈ పశువుల ఎరువు మనం ప్రతి సంవత్సరం వాడిన దాని నుంచి మన భూమిలో ఎంత మాయిశ్చరు నిలువగల శక్తి ఎంత పెరిగి పంట అంత మంచిగా ఉంటుంది. దీనికి నీటి ఎద్దడి తట్టుకుంటుంది, ఈల్డ్ బాగానే ఇస్తుంది, ఆయిల్ కంటెంట్ బాగా పెరుగుతుంది, ఆయిల్ ఈల్డ్ కూడా బాగానే వస్తుంది, ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది. పశువుల ఎరువుతోని భూమి మెదుగుతనం వస్తుంది, నీటిని నిల్వ చేసుకునే సత్తా ఉంటుంది అని. అవును. అయితే పశువు ఎరువుతోనే కాదు, మనం రసాయనిక ఎరువు వాడాల్సిందే. రసాయనికలతో పాటు పశువుల ఎరువులు వాడితే మనకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది.